సీఎం గారిని ఎదురు చూస్తుంటే నాకు ర్యాంక్ వచ్చిన కంటే ఇంకా ఎక్కువ సంతోషం ఉందండి. ఎప్పుడో టీవీలో చూసేవాడిని. గౌరవనీయులు, పెద్దలు, పూజనీయులు సీఎం గారికి, వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. నాలో ఆత్మస్థైర్యం తగ్గిపోయినా సరే యూట్యూబ్లో కానీ మిగతా దీంట్లో సీఎం గారి స్పీచ్ వినేవాడినండి. అది ఎంతో ఎనర్జెటిక్ అండి, ఎంతో ఎనర్జెటిక్ ఇచ్చేది. అసలు ఫెంటాస్టిక్ అండి. అది నాకు ఆయనే స్ఫూర్తి అనమాట. పూర్తిగా ఇంకా పూర్తిగా నాకు అనిపిస్తుంటుంది, ఒక 30 ఏళ్ళు సీఎంగా మన సారే ఉంటే ఎంతో బాగుంటుందనేసి నాకు అనిపిస్తుంటుందండి. అసలు మిడ్ డే మీల్ అనే కార్యక్రమాన్ని మొదట మన స్టేట్లో ఇంతకుముందు ప్రారంభించింది ఆయనేనండి, నాకు బాగా గుర్తు. తర్వాత నేను పూర్తిగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి సెకండరీ ఇంటర్మీడియట్ వరకు పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. తెలుగు మీడియంలోనే చదువుకున్నాను సార్. డిగ్రీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాను సార్. నేను 2006 డిఎస్సిలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యి ఇప్పటి వరకు పనిచేశాను సార్. హుదూ తుఫాన్లో అసలు ఆయన చేసినది వండర్ అండి, అసలు అద్భుతం. మాటలు చెప్పడానికి చాలామండి. అటువంటిది ఒక చిన్న బస్సులో కూర్చొని ఎటువంటి ఇది లేకుండా పగలు రాత్రి అందులోనే గడిపి ఆయన స్వయంగా రంపం పట్టుకొని చెట్లు అవన్నీ కోసం అసలు అద్భుతం అండి. అప్పుడు ఒకసారి చిన్న విషయం మీద నేను సెక్రటేరియట్కి వెళ్తే అక్కడ సెక్యూరిటీని అడిగితే సార్ అంటే ఉదయాన 7:30 ఆ టైంకి క్యారేజ్ పట్టుకొని వచ్చారంటండి. మళ్ళీ రాత్రి 10:30కి ఇంటికి వెళ్ళారండి. నాకు అసలు ఒక మనిషేనా లేకపోతే యంత్రం ఏదైనా ఈయన అనేసి అనిపించిందండి. నిజంగా ఇంత ఎనర్జెటిక్, ఇంత డైనమిక్ అంటే నేను ఎక్కడా చూడలేదండి. నేను ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అయినప్పటికీ రిటర్న్ ఎగ్జామ్లో 936 మార్కులు వచ్చాయండి. ఫస్ట్ ర్యాంకర్కి 927 మార్కులే వచ్చాయి. అంటే ఒక రకంగా తెలుగుకి యూపీఎస్సీ ఈ సంవత్సరం పట్టం కట్టిందండి. ఎప్పుడూ సార్ ఒకటే చెప్తుంటారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి పర్లేదు కానీ మాతృభాషను మాత్రం వదలొద్దు, విడిచిపెట్టొద్దు, మాతృభాష బాగా స్ట్రెస్ చేయండి అనేసి అంటారు. నిజంగా యూపీఎస్సీ ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో తెలుగు పట్టం కట్టారని నేను పూర్తిగా తెలుగులోనే మెయిన్స్ ఎగ్జామ్ రాశాను, తెలుగులోనే ఇంటర్వ్యూ చేశానండి. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యంత ప్రతిభావంతులు. డిఎస్సి, ఆంధ్ర డిఎస్సి అనే దాన్ని తీసుకొచ్చి దాంట్లో సెలెక్ట్ అయ్యి వస్తారు. చాలా ప్రతిభావంతులు, చాలా విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి, అక్కడ చదువుకోండి అని అంటుంటారు. నిజంగా నేను అక్కడ నుంచి వచ్చిన వాడినండి. అదే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. సర్వీసులు ఎప్పుడు దాకా ఉంటావు? 30 ఏళ్ళు, 2047 వరకు ఉంటావు. నేను 2050కి ఒక విజన్ ఇచ్చాను. నేను ఇచ్చిన విజన్ ఏంటంటే 2050కి తలసరి ఆదాయం కుటుంబానికి 1,75,00,000 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. అది సాధించడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తానని నువ్వు శపథం చేసి పనిచేయాలి. డ్వాక్రా మహిళ రుణంతో నేను ఎంతవరకు పిల్లడికి లాగించిన, నాకు ఏమీ లేదు. నీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. రుణపడి ఉన్నాను. ఒక మహిళ, మీరు చూడండి, మనం అందరం కూడా అనుకుంటాం ఏదో పెద్దవాళ్లే బాగా చదువుకుంటారు, వాళ్లే తెలివైన వాళ్ళు, చిన్నవాళ్ళని చదువుకోలేమనుకుంటారు. ఆ తల్లి ఒక డ్వాక్రా మహిళ. ఇప్పుడే గోపాలకృష్ణ గారు చెప్పినట్టు తల్లి తండ్రి ఇద్దరు కూడా కూలి పని చేసుకున్నా, అన్న అయితే ఒక స్ఫూర్తిదాయకంగా తయారయ్యాడు. దాంతో బ్రహ్మాండంగా కష్టపడ్డాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయి ఒక పూరి గుడిసె నుంచి వచ్చిన వ్యక్తి ఐఏఎస్ అయ్యాడంటే, 3వ ర్యాంక్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, అభినందనలు కూడా తెలియజేయాలి. మీ పిల్లలు కూడా ఇదే స్ఫూర్తిదాయకంగా ఉండాలి, సమాజానికి ఆదర్శం కావాలి. నేను ఎందుకు ఈరోజు చూపిస్తున్నానంటే, ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్తో చదివిన పిల్లలు, గవర్నమెంట్ స్కాలర్షిప్తో చదువుకున్న పిల్లలు ఈరోజు అచంచలమైన విశ్వాసంతో, ఒక మాటలో చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలుగా రాణించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన ర్యాంకర్స్ అందరినీ చూస్తే సాధారణ వ్యక్తులే, వీళ్ళేం అసాధారణమైన వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద కుటుంబాల వ్యక్తులు కాదు.